నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడంతో పాలిటిక్స్ మరింతగా వేడెక్కాయి. టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో సీటు రాని నేతలు, ఫస్ట్ లిస్ట్ లో పేరు లేని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసి తన సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. వైసీపీకి చెందిన పలువురు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వైసీపీని వీడి సైకిల్ ఎక్కేశారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాపు నేత ముద్రగడ్డను వైసీపీలో చేర్చుకుని పిఠాపురం నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోందని సమాచారం. ఇక కొత్తగా వచ్చిన వారితో పాత నాయకులు సర్దుకుపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వేళ ఎవరు ఏ పార్టీలో ఉంటారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో మనం చర్చిద్దాం. రైట్, మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు, అలాగే షేక్ జానీ బేగం టీడీపీ రాష్ట్ర నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. షేక్ జానీ బేగం గారు, మనం ముందు మొదలు పెడదాము. సో అనుకున్నట్టుగానే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిపోయారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అండ్ ఆయన చేరికతో దేవినేని ఉమా వర్గం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంటే ఆయన ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నప్పటి నుంచే దేవినేని ఉమా వర్గం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉంది. మరి పాలిటిక్స్ ఎలా మారిపోతాయంటారు? ముందుగా మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే ప్రేక్షకులకి అందరికీ నా శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ, మేడం గత 4.5 సంవత్సరాలుగా, అంటే ఇంకా 2 నెలలే బాకీ ఉంది, ఇన్ని సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం పాలన చూసి, అంటే దగ్గరగా వాళ్ళ ఎంపీలే, వాళ్ళ ఎమ్మెల్యేలే, వాళ్ళని దగ్గరగా చూసి, అంటే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రాజకీయాలు చేశారు, చాలా హెల్దీ రాజకీయాలు చేశారు. మనం అసెంబ్లీలో ఎన్ని చెప్పుకున్నా ప్రభుత్వం పరంగా, రాష్ట్ర పరంగా బయటకు వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, చాలా హెల్దీ పాలిటిక్స్ చేశారు, చాలా నీట్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేశారు. అలానే వాళ్ళ నాన్నగారి పేరు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. తండ్రి చేసినట్లే అలానే తనయుడు కూడా చేస్తాడని చెప్పి ఎంతో మంది హోప్స్ తో, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 151 సీట్లు అందించి ఎంతో పెద్ద పరిపాలన చాలా బాగా జరుగుతుంది, యంగ్ లీడరు అని చెప్పి ఇలా చాలా హోప్స్, అంటే అన్ని విషయాల్లో చాలా బాగా జరుగుతుంది అని చెప్పి ఏదో తనయుడుగా వచ్చాడు కాబట్టి ఆ పేరు మీదే అంత దర్జాగా 151 సీట్లు ఇచ్చి పదవి ఇచ్చి కూర్చోపెడితే జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీకి పరిమితమైపోయారు, పరదాలకి పరిమితమైపోయారు మేడం గారు. ఎందుకంటే పరిపాలన చేయడం చేత కాదు. ఆ నలుగురు అని చెప్పి ఏదో సినిమాలో చెప్పినట్లు సజ్జల రామకృష్ణ గారు ఆ 4 రెడ్లే కనిపిస్తారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గెలిపించుకున్నారా? ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇలాగా ఆ నలుగురిని ఎన్నుకున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఏ విషయం చెప్పినా ఆ నలుగురే చెప్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన సభల్లో పెట్టి ఆయన ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటారు, మీ బిడ్డ అంటారు, పెత్తందారులు అంటారు, ఇవే పదాలు రిపీట్ గా మాట్లాడి ఆయన సభలు సక్సెస్ చేసుకోవాలని చెప్పి బలవంతంగా అవన్నీ పక్కన, మళ్ళీ బస్సులు కానివ్వండి అవన్నీ పక్కన సైడ్ ఆయన చెప్పాలనుకునే చెప్పారు. కానీ ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు, తన పక్కన ఉన్న మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ప్రజల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తీసుకొస్తున్నారు. ఆ సమస్య వినటానికి ఒక సామాన్య వ్యక్తి దగ్గర సమస్య కూడా మీరు వినరు. అదే ఓకే, మీ పార్టీలో ఉన్న మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, సార్ మేము ఇలాగా వర్క్ చేస్తున్నా, మిమ్మల్ని అడగడానికి అసలు పర్మిషనే లేదండి. తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గరికి నుంచి లోపలికి వెళ్ళటానికి
పర్మిషనే లేదు. అలాంటప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రిని నమ్ముకొని ఇంకా ఎన్ని రోజులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ చూస్తూనే ఉన్నారు. తన పార్టీలో ఉన్న తన క్యాడర్ కూడా, తన ఎంపీలు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా బాధపడుతూ అంటే స్వచ్ఛందంగా బతికే పరిస్థితి లేదు. బేగం భయభ్రాంతులకి గారు ఎక్కడో టెన్షన్ గా ఎలాగా చెప్పండి మేడం. బేగం గారు అంటే అభివృద్ధి జరగట్లేదు అని చెప్తున్నారు. ఓకే, వసంత కృష్ణ ప్రసాద్ కూడా టికెట్ ఇస్తామన్నారు, అసలు దాంట్లో కూడా ఎటువంటి ఢోకా లేదు అనే షూరిటీ కూడా ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా నిజంగా అభివృద్ధి జరగట్లేదు కాబట్టి టీడీపీకి షిఫ్ట్ అవుతున్నారు అన్న వాదనలో నిజంగానే వాస్తవం ఉంది అనుకోవచ్చు. బట్ అక్కడ కన్ఫామ్గా టికెట్ ఇస్తామన్నారు కదా, అయినా కూడా టీడీపీకి ఎందుకు వచ్చారు? అంటే మీరు టీడీపీలో ఎటువంటి హామీ ఇచ్చారు? ఆల్రెడీ ఇప్పుడు ఉమా వ్యతిరేక వర్గం ఉంది, మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? మేడం అన్ని విషయాల్లోనూ టికెట్ సంబంధించి ఎమ్మెల్యే కావాలని అలానే ఉండదు మేడం. కొన్ని మనస్తత్వం కూడా మన మనస్తత్వాన్ని చెప్పుకొని ఎలాగ బతుకుతాము, ఎలాగ ముందుకు వెళ్తాం మేడం. కొన్ని ఉంటాయి. అన్ని మన పదవులతో అన్ని సమస్యలు తీరవు. మనకి పదవులు కదా, మన మనస్సాక్షి కూడా ఒకటి ఉంటుంది. మనం చేస్తుంది న్యాయమా లేకపోతే ప్రజల్ని ఎలాగ మనం కన్విన్స్ చేస్తున్నాం, వాళ్ళకి ఎక్కడైనా మనం అభివృద్ధి చేస్తున్నామా, సంక్షేమం అందిస్తున్నామా, వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటున్నాం, మనస్సాక్షి కూడా ఒకటి ఉంటుంది మేడం. మీరు పదవులు ఇచ్చినా కూడా మనస్సాక్షి లేని చోట పని చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనము సామెత చెప్పినట్టు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం మిన్న అని చెప్పినట్లు ఇలాంటి ఎక్కడ గౌరవం లేకుండా వాళ్ళకి కించపరిచే విధంగా మాట్లాడటం, మర్యాద లేకుండా, అలాగనే వాళ్ళంటే అసలు ఎమ్మెల్యేలంటే లెక్క లేకుండా అసలు అని ఆ విధంగా అలాంటి పాలిటిక్స్ చేస్తున్న ఆ పార్టీలో ఉండడం కన్నా ఎంత పార్టీ అంటే ప్రజల పార్టీ అని చెప్పి ఆనాడు మన రామారావు గారు పెట్టిన పార్టీని ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకొస్తున్నారు. గౌరవం ఫస్ట్ రాజకీయాల్లో రావాలంటే గౌరవంగా ఒక చిన్న వ్యక్తిని కానివ్వండి, పెద్ద వ్యక్తిని కానివ్వండి, గౌరవించి మాట్లాడే పద్ధతి లేని పార్టీలో ఎవరు ఉంటారండి? మీరు పదవులు ఇచ్చినా ఉండరు, ఇంకా ఇంకేమైనా ఆశ చూపించినా కూడా ఉండే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడిపోయారో ఆ విషయం చాలా మంది అందరికీ తెలుసు. ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పడుతున్నారు అంటే దానికి సాక్ష్యం ఇదే. ఈ పార్టీ మొత్తం క్యాడర్ మొత్తం ఖాళీ అవడం దీనికి నిదర్శనం అని నేను చెప్పదలుచుకున్నాను. రైట్, మనతో పాటు హనుమంత్ రెడ్డి వైసీపీ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే హనుమంత్ రెడ్డి గారు. నమస్తే మేడం. హనుమంత్ రెడ్డి గారు సభ్యులకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. సో వైసీపీలో నాకు సరైన ప్రాధాన్యత లేదు, నేను నమ్ముకున్న వాళ్ళకి నేను అభివృద్ధి విషయంలో ఎటువంటి న్యాయం చేయలేకపోయాను, టికెట్ ఇచ్చిన హామీ కూడా నేను కాదనుకొని టీడీపీలో జాయిన్ అయ్యానని చెప్తున్నారు. బట్ ఎందుకు సరైన అంటే ఇప్పుడు టికెట్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ అభివృద్ధి కానీ ప్రజల అభివృద్ధి గురించి కానీ అక్కడ వనరులు కావాలని చెప్పిన దాని విషయంలో కానీ మీరు ఎందుకు దానిపైన దానికి ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఒక టికెట్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకు? టికెట్ను కాదని ఎవరైనా ఇంకొక పార్టీలోకి జాయిన్ అవుతారా? మీరు చెప్పండి. ఇప్పుడు మేము వసంత కృష్ణ ప్రసాద్ గారికి మీరు వసంత కృష్ణ ప్రసాద్ గురించి కదా మీరు మాట్లాడేది ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ గారికి టికెట్ ఇస్తామని మేము ఎక్కడ చెప్పలేదు. ఇవ్వమన్న వాళ్ళే ఆయన చెప్పారు కదా ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో. మేడం అదే మేడం ఒక్క నిమిషము. మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 1,00,000 మాటలు మాట్లాడుతూ ఉంటారు. వసంత కృష్ణ ప్రసాద్ గారికి టికెట్ ఇస్తున్నామని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పలేదు. కేసీఆర్ నాని వాళ్ళ తరఫున ఇందాక టీడీపీ మేడం గారు మాట్లాడుతూ దాదాపుగా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ పాలన చూసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుక్కొని ఏ విధంగా పరిపాలన కొనసాగించాడు, అలాగే తెలంగాణలో ఓటుకు నోటు కేసులు దొరికి ఏ విధంగా పరిపాలన సాగించాడో చంద్రబాబు నాయుడు గారి గౌరవం గురించి, లేకుంటే పార్టీలో అభ్యున్నతి గురించి, లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో ఈయన అనుభవం ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ 1.05% ఓట్లతో బీజేపీ జనసేన పార్టీలు అన్నీ కలిసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన పార్టీలు అన్ని కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకు వచ్చిన తేడా 1.05% ఓట్లు. అయినా మేము ఆ రోజు ప్రతిపక్షంలో కూర్చున్నాం. మేము ప్రజల సమస్యల ప్రజల తరపున పోరాడాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఆ రోజు 2019లో మాకు గెలిపించడం జరిగింది. 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించడం జరిగింది. ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ అనే ఒక ఎమ్మెల్యే
మా తరపున వచ్చి టీడీపీ పార్టీలోకి పోయారు. పోయిన తర్వాత ఆయన ఏమైనా మాట్లాడొచ్చు, ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడొచ్చు. నేనేమంటున్నా అంటే వసంత కృష్ణ ప్రసాద్ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నా అదే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఏమేమి అభివృద్ధి జరిగిందో ప్రతి గ్రామ సచివాలయం, ఆర్బీకే, గ్రామీణ హెల్త్ సెంటర్లు ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పించడం, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదంటారా? స్కూళ్ళను అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత కాదంటారా? అభివృద్ధి అంటే ఏంటి అంటున్నా. అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ మేడం గారు, బేగం గారు చెప్పినట్టుగా ఏదైతే ఎస్ఎస్ రాజమౌళి గారు ఏదైతే గ్రాఫిక్స్ చూపించి ఆ గ్రాఫిక్స్ లో అందరినీ బతికేలాగా చేయడం, ఈ గ్రాఫిక్స్ వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని చెప్పడమా? సుదీర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేక 5 సంవత్సరాలు అధికారం కట్టబెడితే ఒక్క పోర్టు కూడా కట్టలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 పోర్టులు కట్టడం జరిగింది, 10 షిప్పింగ్ హార్బర్లు కడతా ఉంటారు. ఇదంతా అభివృద్ధి కాదా? నేనేమంటా అంటే అదే విజయవాడలో బెన్ సర్కిల్లో ఒక బ్రిడ్జి కట్టలేకపోయారు. ఏదైతే విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి 2 సంవత్సరాల్లోనే ఏదైతే బెన్ సర్కిల్లోని ఫ్లైఓవర్ పూర్తి చేయడం జరిగింది, మరొక ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు విజయవాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానది తీర ప్రాంతంలో ప్రతిసారి కొన్ని వందల కుటుంబాలు అక్కడ నుంచి వరదలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దానికి ఆనకట్ట కట్టడం జరిగింది. ఇదంతా హనుమంత్ రెడ్డి గారు బట్ ఆయన ఏమంటున్నారంటే నేను మైలవరం అభివృద్ధి కోసము ప్రజల అక్కడ బాగు కోసము నేను కొన్ని పనులకు అమౌంట్ అడిగాను, నిధులు అడిగాను, బట్ ఆ నిధులు నాకు ఎప్పుడు సమకూర్చలేదు. నన్ను కలిసినప్పుడల్లా, మీట్ అయినప్పుడల్లా అమరావతి ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఇల్లు ఉంటుంది, ఇక్కడ ఆఫీస్ ఉంటుంది, సంథింగ్ ఇలాంటివి ఏవో చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఎన్నిసార్లు అడిగినా కూడా నిధులు నాకు సమకూర్చలేదు, నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. సో నేను ప్రజలకు ఇచ్చిన మాట నేను నెరవేర్చలేకపోతున్నాను. ఇవన్నీ నెరవేర్చాలి అంటే టీడీపీలోకి వెళ్తేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి టికెట్ మీరు ఇచ్చినా కూడా దానికి నిరాకరించి ఓన్లీ పార్టీ కోసమైనా సరే నేను పని చేస్తాను అన్న మాట మీద వెళ్ళిపోయానని అంటున్నారు. ఖచ్చితంగా మేడం, ఎవరి అవసరాల కొద్ది వాళ్ళు వెళ్ళి ఉంటారు. మైలవరం అభివృద్ధి కోసం ఆయన ఏం అడిగారో అది చెప్పి తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఊరికి ఆరోపణలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లే. ఇప్పుడు కదా, లేకపోతే ఎందుకు నిజంగా మనం ఒకవేళ నిజంగా మన పార్టీలో మనం అన్ని నిధులు సమకూర్చుకొని అభివృద్ధి అంతా బాగా జరిగితే అసలు ఎవరెందుకు బయటకు వస్తారు? ఇప్పుడు ఆయననే కాదు, వేమిరెడ్డి కూడా బయటకు వచ్చేసారు. చాలా మంది సెలబ్రిటీస్ హోదాలో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు కదా. మేడం మీరు పూర్తిగా వినాలి. మేము టికెట్ ఇవ్వమన్న వాళ్ళు మాత్రమే మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. టికెట్ ఇవ్వము అన్న తర్వాతనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పోయిన తర్వాత మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆరోపణలకు ప్రజలు సమాధానం చెప్తారు. ఆయన ఏం చేశాడు, మా మీద ఏం ఆరోపణలు చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏంటి అనేది ప్రజలు సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తాను చేసింది చెప్పుకోలేకపోయి ఆ పార్టీ ఏదో అభివృద్ధి చేస్తారని ఆ పార్టీలోకి వెళ్ళిన వసంత కృష్ణ ప్రసాద్ గారికి ప్రజలకు బుద్ధి చెప్తారు మేడం. మనం కాదు చెప్పాల్సింది. మనం ఇక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు, ఆయన గౌరవం ఇస్తున్నారు, వెళ్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి, విజయవాడ సిటీలోని అభివృద్ధి ఏంటో చూపించమని అడుగుతా ఉన్నాం. ఎందుకు చేయలేకపోయాడు అంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంబేద్కర్ ఆశయాలను పునరుద్ధరించాలని, అంబేద్కర్ ఆశయాలను ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ సచివాలయాలు కట్టి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఇంటింటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి గ్రామీణ హెల్త్ సెంటర్లు తీసుకొని వచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రజల దగ్గరికి తీసుకొచ్చి అభివృద్ధి చెబుతున్నటువంటి ఏదైతే విజయవాడ చుట్టూ కృష్ణా తీర ప్రాంతంలో ఎంత కట్టిందంత అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఏంటి మీరు చెప్పే అభివృద్ధి ఏంటి అంటున్నా. అంటే మీరు ఏదైతే గ్రాఫిక్స్ చూపించడమే అభివృద్ధి అని చెప్తున్నారా అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పమని చెప్పండి. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి, మేము చేసిన అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానంటున్నా. ఆయన ఏదో మా మీద ఆరోపణలు చేసి వెళ్తా ఉన్నప్పుడు కేసీఆర్ నాన్నగారు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఎందుకు వచ్చారో చెప్పమని చెప్పండి. ఆ పార్టీలో 3 ఎంపీలు గెలిస్తే 2 ఎంపీలు పోటీ చేయడంలే ఆ పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయారు. 1 ఎంపీ మాత్రమే పోటీ చేస్తా ఉన్నాడు. అంటే దాదాపుగా 75%, 80% ఆ పార్టీలో ఎంపీలు బయటకు పోయినట్టే కదా. దీనికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు నేను ఇంకోటి అడుగుతున్నా. 175 కాన్స్టిట్యున్సీలలో గత ఎలక్షన్లలో 2019 ఎలక్షన్లో 175 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేసి
ఈ రోజు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికో లేకుంటే బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నా. ఆ గౌరవం ఎందుకు తగ్గింది అంటున్నా. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలే, సైకో పాలన ఏదో ఇంకా వేరే వేరే రకాల పదాలతో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరినీ ఒక్కటే సూటి అడుగుతా ఉన్నా. మేము పని చేయకుంటే మీకే కదా ఓట్లేసేది, ఎందుకు బీజేపీ కాళ్ళు జనసేన కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అని అడుగుతున్నా. ఇన్నేళ్ల నుంచి పార్టీలో ఉన్నప్పుడు కనిపించలేదా? ఇన్నేళ్ల నుంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పార్టీకి ఎటువంటి సేవ చేశారు అన్నప్పుడు, అంటే మీరు టికెట్ ఇవ్వనప్పుడే అసంతృప్తి బయటపడుతుంది కదా. సో వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేసే ఉండొచ్చు కదా. మేము ఎక్కడ ఆయన పార్టీ గురించో ఆయన పార్టీకి పనిచేయలేదోనో చెప్పలేదు. సోషల్ ఇంజనీరింగ్ లో అలాగే కొన్ని చోట్ల గెలిపే పరమావధిగా అభ్యర్థులు మార్చడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి దాదాపు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలను మార్చడం జరిగింది. దాంట్లో 4-5 మందో మా పార్టీ నుంచి వీడిపోయి ఉంటారు. వీడిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలకు ప్రజలు బుద్ధి చెప్తారు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ప్రజల్లో ప్రతి ఒక్క గ్రామంలో కనిపిస్తా ఉంది. మేము చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో చూపిమని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసే చంద్రబాబు నాయుడు గారిని నేను ఇది చేశానని చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సమాధానం చెప్పకుండా ఏదో తప్పుడు మాటలు తప్పుడు వ్యవహారాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, బీసీలకు ఏదో ఉద్ధరిస్తానని చెప్తున్నటువంటి వాడు, బీసీలకు ఉద్ధరిస్తానని చెప్పినటువంటి వాడు, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని దీనావస్థలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉన్నాయి. దానికి సమానం చెప్పాలి కదా. 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధిని ఇప్పుడు కొనసాగిస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారి దగ్గర? మాకు దమ్ము ధైర్యం ఉంది. 2019 నుంచి 2024 వరకు మేము చేసిన ప్రజా పరిపాలనే తిరిగి కొనసాగిస్తామని చెప్పే దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది అంటున్నా. వాళ్ళ దగ్గర ఉంటే చెప్పమని చెప్పండి. రైట్. రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నా సార్. లక్ష్మణ్ గారు చెప్పమ్మా. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏమంటారు? టికెట్ ఇస్తామని చెప్పినా కూడా వెళ్ళిపోయారు, బట్ అక్కడ టికెట్ వస్తుందో రాదో తెలియదు. సర్వేలన్నీ చూసుకుంటే మైలవరంలో గెలిచేది నేనే అని మాట్లాడుతున్నారు. పార్టీ అసలు నాకు టికెట్ ఇవ్వకపోయినా సరే పార్టీ కోసం నేను పని చేస్తాను, అక్కడ ప్రజల కోసం నేను పని చేస్తాను అంటున్నారు. బట్ దీంట్లో అసలు ఏది నమ్మాలి? అటు సర్వేలేమో నన్ను గెలిపిస్తాయి అంటున్నారు, ఇటేమో వ్యతిరేక వర్గం ఉంది. మరి అక్కడ టికెట్ ఇస్తా అన్నా కూడా వచ్చేసారు. ఎవరైనా టికెట్ ఇస్తా అన్నప్పుడు ఎందుకు ఉండరు? ఇప్పుడమ్మా, రాజకీయ నాయకులు ఏది కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నిజాలు చెప్పరు. వాళ్ళ మధ్య ఉన్న ఒప్పందాలు బయటికి రావు. ఇది అన్ని రాజకీయ పార్టీలో చొచ్చుకొని పోయింది ఇవాళ. ఇప్పుడు ఆయన మైలవరం నుంచి వచ్చాడు, పార్టీ మారాడు. ఎందుకు పార్టీ మారినట్టు? ఆయన ఏ ప్రయోజనం లేకుండా పార్టీ మారుతారా? ఎవరైనా సరే ఏ ప్రయోజనం లేకుండా ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు పార్టీలు మారరు. సిద్ధాంతాలు పోయాయి, అవసరాల కొద్దీ పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు ఏం నమ్ముతున్నారంటే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని, ఇక తెలుగుదేశం జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చేస్తున్నాయి అని చెప్పి అధికార పార్టీలోకి ఏదో విధంగా చొచ్చుకొని పోతే వాళ్ళ పబ్బం గడుపుకోవచ్చు. అంతే కదా మనకు కనిపిస్తుంది. అదే టికెట్ ఇస్తే తీసుకుంటారా, టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ పదవులు ఇస్తారా, ఇంకో పదవులు ఇస్తారా, ఏమిస్తారు? ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా ఒప్పందాలు చేసుకునే పార్టీలు మారుతున్నారు. ఒకవేళ తెలుగుదేశంలో వైఎస్ఆర్సీపీకి పోయినా అదే, వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చినా అదే, వేరే ఏమి ఉండదు. ఒప్పందాలు ఉంటాయి ఇంటర్నల్ గా. ఏమి మైలవరంలో ఆయన మహానాయకుడు ఏదో వెలగబెట్టాడని ఆయన వస్తూనే జనమంతా ఎగబడి ఓట్లేస్తారని చంద్రబాబు నాయుడు భావించి ఆయన తీసుకుంటున్నాడు. ఇప్పుడు కాదు కదా, చెప్పమనండి. టికెట్ ఇస్తే పోటీ చేస్తా, లేకపోయినా ఉంటా పార్టీలో. ఇది ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే జరుగుతుంది, లేదంటే జరగదు అంటే ఒక నాయకుడు వల్లనే మొత్తం అభివృద్ధి జరిగిపోతుంది, లేకపోతే జరగదు అనే అభిప్రాయం ఎలా చెప్తారమ్మా? ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఇట్ ఈజ్ ఏ కంటిన్యూ ప్రాసెస్. ఏ గవర్నమెంట్లు వచ్చినా, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా
సహజంగా జరిగేటువంటి అభివృద్ధి పనులన్నీ జరుగుతుంటాయి. అవి ఏమి ఆపలేదు. కాకపోతే కొన్ని అంశాల్లో ఒక్కొక్క ప్రభుత్వం చర్యలు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు పనిచేస్తూ ఇంకా అభివృద్ధి ఎక్కువ చూపించాలి ప్రజలకు మనం వచ్చినందుకని చూపిస్తారు. ఇప్పుడు ఈయన సంక్షేమం తీసుకున్నారు, సంక్షేమ కార్యక్రమాల్లో జనాన్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, అది ఎంతవరకు ఫలిస్తుంది అన్నది రేపు మనము ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పుకోవచ్చు. ఇప్పుడు పార్టీల ఫిరాయింపులు ఏంటి? ఇప్పుడు ఒక పార్టీ మీద పోటీ చేసి గెలిచి పనిచేస్తూ మరి తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం వాళ్ళు తీసుకోలేదా 2019లో? ఎట్లా తీసుకున్నారు మరి? పోనీ రిజైన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న రిజైన్ చేసి మా దగ్గర రండి అంటాడు. మన ఆయన కూడా తప్పు చేశాడు. ఒక ముగ్గురు తెలుగుదేశం వాళ్ళని రిజైన్ చేయలేదు, అసోసియేట్ సభ్యులుగా పెట్టుకున్నాడు. అంతకుముందేమో సిద్ధాంతం పాటించాడు, రిజైన్ చేసి రండి అని. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చిన వాళ్ళు 13 మంది ఏమో ఎవరు రిజైన్ చేయలేదు, పైగా మంత్రి పదవులు కూడా పొందారు. ఒక పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఆ పార్టీ శాసనసభ్యుడుగానే అసెంబ్లీ రికార్డులో ఉంటూ మంత్రి పదవి కూడా చేశారు. ఎక్కడ సిద్ధాంతం పాటిస్తున్నారు? ఎక్కడ అది ఎవరు ఏమిటి ఏ రాజకీయ పార్టీ కమిట్మెంట్ అయి ఉండాలా అనేది ఉందే అంటే ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు పార్టీలు మారుతారు అంతే. ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోతున్నారు వలసలు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు అని విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఇవాళ ఏం జరుగుతున్నది? మరి టికెట్లు ప్రకటించిన తర్వాత వాళ్ళు పోతున్నారు కదా, వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు కదా. పార్థసారథి నియోజకవర్గమ్మా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాడు, ఆయన నూజివీడులో ఎందుకు పెడుతున్నారమ్మా? ఆయన అక్కడ టికెట్ ఇచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళు చేసే ఒక తప్ప, మీరు చేసే ఒక తప్ప. ఇది రాజకీయ పార్టీలు సహజంగా ఇవాళ ఉన్న రాజకీయ వాతావరణాన్ని బట్టి డబ్బులు ఎవరు బాగా ఖర్చు పెట్టుకుంటారు, ఏ నాయకుడికి పలుకుబడి ఉంది, పార్టీ ఫండ్ ఎంత ఇస్తారు, మీరెంత పెట్టుకుంటారు, ఇదే కదా లెక్కలు ఇవాళ జరిగేది. ఆ వచ్చే వాళ్ళు కూడా ఖర్చు పెడతాము సంపాదించుకుంటాము అనే ధోరణిలోనే వస్తున్నారు కదా. నిజంగా ప్రజల్లో మీకు అంత ఇమేజ్ ఉండి ప్రజాసేవ చేసి ఉంటే మీరు ఏ పార్టీలు మారక్కర్లే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ సర్వేని బట్టి ఆ రాజకీయ పార్టీలు పాలసీలు మార్చుకుంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఒక 60 మందో 70 మందికో టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఆయన ఎంత తప్పు చేశాడు? తప్పు జరిగింది అక్కడ. ఆ శాసనసభ్యులు నియోజకవర్గాల్లో పనిచేయకుండా అవినీతికి పాల్పడుతూ అసంతృప్తికి లోనై ఉన్నప్పుడు వాళ్ళకు టికెట్లు మళ్ళీ ఇస్తే వాళ్ళు గెలవనప్పుడు తను ఖచ్చితంగా అభ్యర్థులను మార్చుకోవాలా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నప్పుడు వేరే నియోజకవర్గాల తీసుకురావచ్చు, అక్కడ వచ్చి ఏదో ప్రయోగం చేసుకుంటున్నాడు. అది ఫలిస్తుందా ఫలించదా అని రేపు రిజల్ట్ బట్టి మనం చెప్పగలుగుతాం. ఇప్పుడేం చెప్పలేము. ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. ఫలిస్తే మంచిదే అనుకోవాలి. మార్చుకున్నప్పుడు మరి పోనీ ఇక్కడ తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ ఏం జరుగుతున్నది? గత 4 రోజులు 5 రోజులుగా టికెట్లు అంటే కొంతమంది పేర్లు ప్రకటించిన తర్వాత 94+5 విపరీతంగా బ్యానర్లు, కార్యాలయాలు క్లోజ్ చేసేస్తున్నారు చింపేసి. టీడీపీ ఆఫీసులు వద్దు, జనసేన ఆఫీసులు వద్దు, రోజు వీడియోలు వస్తుంది. ఇవాళ కూడా ఒక వీడియో వచ్చింది, ఒక ఊర్లో జనసేన ఆఫీసు మొత్తం క్లోజ్ చేసి పడుతున్నారు అన్ని చింపేసి. ఎందుకు? అక్కడ ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి కేటాయించారు. అంటే రాజకీయ నాయకులకి ముందు జాగ్రత్త చర్యలుగా ఒక అవగాహనకు వచ్చి ఏం చేయాలి, ఎవరు నాయకుడు, ఎవరిని ఎంకరేజ్ చేయాలి, ఎవరిని చేయకూడదు, ఎవరికి టికెట్ల హామీ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోకుండా పొత్తుల విషయం కూడా ఆలస్యం చేయటం వలన ఈ పరిణామాలు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు తెలుగుదేశంలో సీనియర్లకే ఇవ్వడం లేదు అంటే వైఎస్ఆర్సీపీ నుంచి జంప్ అయిపోతే టికెట్ ఇచ్చేస్తారా? అంటే వాళ్ళు ఏం కావాలి? అక్కడ 5 సంవత్సరాలుగా జైలులో కేసులు పెట్టించుకొని, తన్నులు తిని, పోలీసు వాళ్ళతో గొడవలు పెట్టుకొని, ఆరోపణలు ఎదుర్కొని,
పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టి పని చేస్తే అక్కడ నువ్వు సడన్గా వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకొచ్చి టికెట్ ఇచ్చేస్తావా? మరి ఏం సిద్ధాంతం పార్టీలో? గెలుస్తారా ఓడతారు తర్వాత సంగతి. అంటే ఆ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాడు గెలుస్తాడు, టీడీపీ నుంచి 5 ఏళ్ళ నుంచి కష్టపడినాడు ఓడిపోతాడా? అదే సార్, అదే అర్థం కాదు. మరి ఆయన గెలుస్తాడా? పోనీ ఈయన ఓడిపోతాడా? ఎందుకు తెచ్చుకుంటున్నారు? డబ్బులు. ఎందుకు తెచ్చుకుంటారు? డబ్బులు. 10 కోట్లు ఇస్తావా, 20 కోట్లు ఇస్తావా, 30 కోట్లు ఇస్తావా? డబ్బులు కూడా కావాలి కదా పార్టీకి. మరి అంతే, బేరాలు జరుగుతున్నాయి ఇంటర్నల్ గా. కానీ అక్కడ పోటీ చేసి ఒక మంచి అభ్యర్థిని అయితే మనం కోల్పోతాం కదా సార్, డబ్బుల కోసం చూసుకుంటే. నిజంగా అతన్ని కాదని ఇంకొక అతన్ని పెట్టుకుంటే కాదమ్మా, కోల్పోతాము అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఒకవేళ మంచి అభ్యర్థి వైఎస్ఆర్సీపీ నుంచి పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? తెలుసు కదా. బట్ ఎందుకు సార్ రాజకీయ నాయకులు ఈ లాజిక్లు ఎందుకు ఆలోచించారు? నిజంగా మనం దేశాన్ని బాగు చేయాలని అనుకున్నప్పుడు మనం వీళ్ళని పెడితే బాగుంటుంది. ఎవరికుందమ్మా బాగు చేయాలని? ఎవరికి ఎక్కడ ఉంది? బాగు చేయాలని ఉంటే ఇలా జరుగుతాయా? జరగవు కదా. ఇప్పుడు 5 సంవత్సరాల కాలం, 5 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చాయి. సడన్గా ఓ ప్రభుత్వాలు కూలిపోయి ఎన్నికలు వస్తే మాకు సమయం లేదనొచ్చు. ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీలు, ఈవెన్ బీజేపీ కూడా ఎందుకు క్యాడర్ను, లీడర్ను తయారు చేసుకొని పార్టీని అభివృద్ధి చేసుకుంటాము అని ఆలోచన చేయలేదు? ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో నుంచి మా పార్టీలో దూకుతాడు, ఎవరు మా పార్టీకి చందాలు ఇస్తారు, ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ఎవరు మన కులాల ఈక్వేషన్లు, ఇప్పుడు మేము బీసీల దగ్గర తీస్తాం, లేకపోతే కాపుల దగ్గర తీస్తాం అనేటువంటి ఆలోచన ఇప్పుడు వస్తున్నది. ప్రీప్లాన్ ఎక్కడుంది? ప్రిపేర్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 5 సీట్లు పర్యటించి కూర్చున్నాడు, మిగతా 24 సీట్లు కాదమ్మా. కనీసం ఆయనే స్వయంగా 58 సీట్లు, అంటే 3/1 వంతు సీట్లు తీసుకుంటారని ఆయన బహిరంగంగా ఆయన కార్యకర్తలకు ఆయన చెప్పుకున్నప్పుడు 58 సీట్లు ఎక్కడ? 3/1 వంతు 24 సీట్లు ఎక్కడ? నువ్వు ఎవరిని సంతృప్తి చెప్పగలుగుతావు? చాలా మంది నమ్ముకున్న వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు సీట్లు? సీట్లు రావంటే వాళ్ళు ఎందుకు పార్టీలో పనిచేస్తారు? వారికి అవమానం, అక్కడ అవమానం. దానికి కారణం కూడా చెప్పారు లక్ష్మణ్ గారు సార్. కారణం కూడా చెప్పాడు. మనం 800 మందికి భోజనం పెట్టే ఆసరా లేదు, మన దగ్గర డబ్బులు లేవు, కార్యకర్తలు లేరు కాబట్టి మనం పోటీ చేయడం లే అని అడిగి చెప్పాడు. అది కూడా చెప్పాడు పాపం. ఆయనలో ఉండే మైనస్ చెప్పేశాడు. ఎన్నికలు ఎందుకు వస్తాయి? రైట్ రవి గారు, సార్ లక్ష్మణ్ గారు మళ్ళీ మనం మాట్లాడదాం. లక్ష్మణ్ గారు మళ్ళీ మనం మాట్లాడదాం, రవి గారితో మాట్లాడదాం, చాలా సేపు అయింది. నమస్తే రవి గారు. విజయ్ గారు నమస్కారం. ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి, స్వతంత్ర వీక్షకులందరికీ నమస్కారం అండి. రైట్ రవి గారు, ఇప్పుడు చెప్పండి మాట్లాడండి. సమకాలీన రాజకీయాల్లో శ్రీదేవి గారు, సమకాలీన రాజకీయాల్లో వివిధ పార్టీల నుంచి మారుతున్న నాయకులు ఎటువంటి ఎష్యూరెన్స్, ఎటువంటి హామీలు ఆ పార్టీల నుంచి పొందకుండా మారటాకి వీళ్ళు ఏమైనా పుచ్చిలపల్లి సుందరయ్య గారి వారసులో ఏంటి? కాదు కదా. సో మనం చూస్తున్నాం, చెప్తాకి ఏదో చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన వాళ్ళు ఉంటారా పర్మనెంట్ గా? మీరు చెప్పగలరా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నుంచి ఇదే అన్నారు, నా నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వలేదు, నేను ఖర్చు పెట్టిన కూడా ఇవ్వలేదు, కాంగ్రెస్కి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయారు. కట్ చేస్తే 2-3 వారాల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారా? సో మనం ఇప్పుడు చూస్తుంది ఒక పాపే, పిచ్చది బాకీ హే. ఎల్లోళ్ళు వస్తారు, వెనక్కి మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు. సో రకరకాలుగా మీరు ఇందాక స్టార్టింగ్ లో అన్నట్టు ఇదొక ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా లాంటిది. అంటే రవి గారు గ్యాప్ ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇటు నుంచి అటు వెళ్తారు, 2-3 వారాలు కాగానే మళ్ళీ ఇక్కడికి వస్తుంటాయి. ఇంటర్నల్ గా సార్ అన్నట్టు, లక్ష్మణ్ గారు అన్నట్టు ఇంటర్నల్ గా కొన్ని జరుగుతూ ఉంటాయంటారా సెటిల్మెంట్స్? జరగచ్చు. ఎందుకు జరగకూడదని మనం ఆశిస్తాం. ఎందుకంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా ఇది 100 కోట్లాది రూపాయలతో విలువైనటువంటి ఎలక్షన్స్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా, అలా కర్ణాటక, మన సౌత్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు తయారైపోయింది, తగలంటే అలాగే. మనం ఏం చేస్తాం? దాని తగ్గట్టు రకరకాల ఈగో ప్రాబ్లమ్స్ రకరకాలు ఉన్నాయి. సో వీళ్ళు అటు వెళ్తారు, వాళ్ళు ఇటు వెళ్తారు, ఎవరు ఏ పార్టీలో ఉంటారు, అసలు ఇచ్చిన టికెట్ లాస్ట్ వరకు అతను ఉంటాడో ఉండా, లాస్ట్ వదిలేసి బీఫామ్ తీసుకున్నా కూడా అది చింపేసి ఆ పార్టీకి వెళ్ళిపోయినా సరే
మనం మొన్న స్థానిక ఎన్నికల్లో చూసాం కదమ్మా. ఏపీలో స్థానిక ఎన్నికల్లో అసలు బీఫామ్ వేసినా కూడా పోటీ బీఫామ్ వేసి చింపేసి అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అది చేయని వాళ్ళు. సో రకరకాలన్నీ మనం చూస్తాం. ఇంకోటి అంటే నేను అనేది ఏంటంటే అన్ని పార్టీల నుంచి మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు అక్కడ ఎంపీ, విజయవాడ ఎంపీ కదా, మరి ఆయన ఎందుకు వెళ్ళారు? 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నారు ఆయన, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? మరి ఇది మన బి గన్నవరం రాజోలు టీడీపీ మాజీ మంత్రి గారు గొల్లపల్లి సూర్యారావు గారు, ఆయన ఎందుకు వెళ్ళిపోయారు మన వైసీపీకి? లేదా చాలా మంది ఎన్ని మారిపోతాయి, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అన్నది ఇంకా వాళ్ళ యొక్క స్వేచ్ఛ. ఇంకా దానివల్ల ఆ పార్టీ అలా అయిపోయింది, ఈ పార్టీ ఎలా అయిపోయిందంటే ఇంకా అది ఆకాశం మీద ఉద్భవిస్తుంది. అన్ని పార్టీల్లో సహజమే. ఇంకా మేము భారతీయ జనతా పార్టీ ఇంకా ప్రకటించలేదు కాబట్టి మేము కూడా స్తబ్దతగా ఉంది. మేము ఇంకా మా స్థానాల్లో ప్రకటించే అభ్యర్థులు ప్రకటిస్తే మాకు కూడా ఇటువంటి చూస్తారు, ధర్నాలు దీక్షలు కూడా చూస్తారు. ఎలాగైతే ఇప్పుడు టీడీపీ జనసేన చెప్పంగానే ప్రకటించగానే ఏ రకంగా కార్యాలయాలు పాల్గొడతారు, కార్లు పాల్గొడతారు, ఫ్లెక్సీలు తగలు పెడుతున్నారు, రిజైన్ చేసేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు, ఆత్మాహుతి చేసుకుంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, మీ అభిప్రాయం ఏంటి అని మాజీ ఎమ్మెల్యే టీడీపీ వర్మ గారిని అడిగారు మొన్న ప్రెస్. ఆయన ఏమన్నాడు తెలుసా? పోటీ చేయమనంటే అదే పిఠాపురంలో అడుగు పెట్టకూడదు, అది నా కండిషన్. పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టకూడదంట, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అడుగు పెట్టకూడదంట, ఆయన గెలిపించి నేనే పంపుతారు, ఆయన మాత్రం ఈ నియోజకవర్గం అడుగు పెట్టడానికి వీల్లేదంట. అంటే అభ్యర్థి కూడా అడుగు మరి గెలిచాక అడుగు పెట్టింది ఇస్తాడో లేదో మరి మనకైతే తెలియదు. సో అలా ఉంది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే నేను మీ ఛానల్ ద్వారా కార్యకర్తగా ఏ పార్టీ కార్యకర్తకైనా నేను అప్పీల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే తీసుకోండి, వసంత కృష్ణ ప్రసాద్ గారును దేవినేని ఉమా, వీళ్ళిద్దరు కుటుంబాల రైవలరీ ఇప్పుడు కాదు, నాకు తెలిసి 3 దశాబ్దాల నుంచి ఉన్నటువంటి రైవలరీ. వసంత నాగేశ్వరరావు గారి నుంచి ఉన్నటువంటి ఫైట్. వీళ్ళిద్దరు కూడా గత 4-5 ఏళ్లుగా అనేకమైనటువంటి ఛాలెంజ్లు చేసుకున్నారు, కేసులు పెట్టున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, అనేకమైన కింద మీద పడ్డారు, డొల్లారు. ఇప్పుడు ఒకే పార్టీకి వచ్చేసారు కదా, ఒకే పార్టీకి వచ్చి వీళ్ళు నమ్ముకుని కార్యకర్తలు ఒకరి మగలో ఫైటింగ్ చేస్తున్నారు కదా, రేపు ఆ కార్యకర్తలు ఈ కార్యక్రమం కలిసి పని చేసుకోవాలి కదా. ఒకటే పార్టీకి వచ్చినా కానీ లోపల అయితే వ్యతిరేకత ఉంది కదా వీళ్ళిద్దరిలో కూడా. మరి నాకు టికెట్ వస్తుందా, నాకు టికెట్ వస్తుందా నాయకులు ఏదో మీద కింద మీద పడి ఏ పార్టీకి ఆ పార్టీ మారిపోతారండి. కార్యకర్త అన్నవాడు ఓ పట్టాన మారడు, అతను చాలా నిబద్ధతగా ఉంటాడు. అది నేను కార్యకర్తలు చెప్పేది ఏంటంటే, ఈ నాయకులు నమ్ముకొని మీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, పార్టీ సిద్ధాంతాల మీద పనిచేయండి. కొంతమంది కర్రలు పట్టుకుని వెళ్ళి ఫైటింగ్ చేసి కేసులు పెట్టి జైల్లో ఉంటున్నారు. నేను వాళ్ళని చెప్తున్నాను, ఈ నాయకులందరూ నమ్ముకుంటే ఎప్పుడు జంపింగ్ జిలాగులు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీ అని చెప్తున్నాను, ఒక పార్టీ అని కాదు. సో మీ సిద్ధాంతాల ఆధారంగా మీ కార్యకర్తగా పనిచేయండి. అంతేగాని ఆయన ఏదో ఉసుకో అని చెప్పి మీరు పుసుకో అని చెప్పి కర్రలు పట్టుకెళ్ళి కేసులు పెట్టించుకొని కుటుంబాలు దూరం వెళ్ళి జైల్లో పడి కలిసిపోయిన వాళ్ళిద్దరు ఒక నియోజకవర్గంలో మొక్క ఆకులో కలిసిపోతారు, కిల్లిలాగా వాళ్ళకు ఉన్నటువంటి సెట్టింగ్లు వాళ్ళకు ఉంటాయి. సో ఇవన్నీ కార్యకర్తలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది శ్రీదేవి గారు. రైట్. జానీ బేగం గారు ఏమంటారు? మరి ఉమా వ్యతిరేక వర్గం ఏమంటోంది? అసలు టికెట్ ఎవరికి? మైలవరం అనేది ఇప్పుడు కొత్త పాలిటిక్స్ వేదికగా మారింది అనుకోవచ్చా మైలవరం? ఎందుకంటే ఇప్పుడు ఆయనకు వస్తుందా, ఈయనకు వస్తుందా? ఇప్పుడు ఎప్పటి నుంచో జాయిన్ అవుతాడు అనుకున్న ఆయన ఈ రోజు మొత్తానికి జాయిన్ అయ్యాడు. వ్యతిరేక వర్గం అయితే వాళ్ళ ఆగ్రహ జ్వాలలు చాలా ఎక్కువైపోతున్నాయి. మరోవైపు వేమిరెడ్డి కూడా జాయిన్ అయ్యాడు. అంటే నెల్లూరుకి వెళ్ళి మరి నేను ఆహ్వానించాను అని చంద్రబాబు అంటున్నారు. సో ఏం జరగబోతోంది అంటారు? మరి ఒకవేళ అసంతృప్తులు ఉంటే కనుక వాళ్ళని ఏ విధంగా చల్లారుస్తారు మీరు? మేడం, జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్న రోజు నుంచి మనం బీజేపీతో పొత్తులు ఉంటామని చెప్పిన కాడ నుంచి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రాజకీయ పార్టీ అయిన తర్వాత పొత్తులు సహజం. అందులో మనకి ఎవరికి సీట్ ఇస్తారు ఏది అనేది అది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరిని కూడా అసంతృప్తి పరచకుండా ఇప్పటికీ 24 సీట్లు జనసేన పార్టీకి ఇచ్చారు అంటేనే ఎక్కడా కూడా ఎవరిని కూడా నొప్పించకుండా ప్లాన్ చేశారు అంటే కొద్దిగా ఆలస్యం అయింది కాబట్టి అయినా కూడా నొప్పించకుండా ఇస్తున్నారు అంటే ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని క్యాడర్ దగ్గర నుంచి ఎవరిని కూడా అసంతృప్తి పరచకుండా ప్రతి ఒక్కరిని చూసుకొని వస్తున్నారు. అధిష్టానం నిర్ణయం చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని మనం అనుకుంటున్నాము. అలాగే మన వైసీపీ నాయకులు ఇందాక మాట్లాడిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. గ్రాఫిక్స్ అంటారు, మాట్లాడితే గ్రాఫిక్స్ అంటారు.
సరే అండి, మీరు పోయినసారి అమరావతి కూడా గ్రాఫిక్స్ అన్నారు. అప్పుడు కూడా చాలా సార్లు మేము మిమ్మల్ని అడిగాము. గ్రాఫిక్స్ అయితే ఒకసారి బిల్డింగ్ ఎక్కి దుక్కండి సార్, గ్రాఫిక్స్ అయితే మీరు బతుకుతారు లేకపోతే చనిపోతారని చెప్పి దానికి మీరు సమాధానం చెప్పాలి. ఈ ప్రతి విషయంలో గ్రాఫిక్స్ అని మాత్రం మీరు మాట్లాడటం చాలా మీకు ఊత పదం లాగా మారిపోయింది. అలాగే ఫ్లైఓవర్స్ అంటారు, ఫ్లైఓవర్స్ మేము కట్టిన దాన్ని మీరు పేర్లు పెట్టుకోవడం, ప్రతి బిల్డింగ్ కి కానివ్వండి దేనికైనా కూడా మీకు పేర్లు పెట్టుకోవడం మీకు అలవాటైపోయింది. నిజంగానే మా నారా చంద్రబాబు గారు చాలా పనులు చేసి అభివృద్ధి చేసి కూడా చెప్పుకోలేకపోయారండి. అది కరెక్టే, ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే మీలాగా సాక్షి పేపర్లు కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఆయన చెప్పుకోవడంలో వెనుకబడ్డారని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే చిన్న క్వశ్చన్ మేడం, ఒక చిన్న క్వశ్చన్ మేడం, ఒక చిన్న క్వశ్చన్ మేడం, మీరే ఆన్సర్ చెప్పదు. మౌనంగా ఉన్నాను నేను. క్వశ్చన్ అడుగుతాను అంటున్నా. సరే సరే, క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే పరిస్థితి బేగం గారు ఒకసారి విందాం. నేను చెప్పిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను. ఆయన ఏం అడుగుతారో విందాం ఒకసారి. బేగం గారు విందాం. మీరు అడిగిన క్వశ్చన్లకి నేను ఒక్క సమాధానం నిమిషం మేడం, మేడం బేగం గారు ఒక్క నిమిషం ఓపిక పడితే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీరు పోలవరాన్ని 70% కట్టామని జయము చంద్రన్న పాటలు పాడించుకున్నారు కదా, దాదాపు 45,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు వాల్యూ. 4,950 కోట్లు ఖర్చు పెట్టి 70% ఏ విధంగా అవుతుందో నేనైతే లెక్కల్లో వీక్ మేడం. ఇక్కడ రవికిరణ్ గారు వీకు, మేము వీకు. మీరు ఏదైనా లెక్కలు చెప్పి 70% ఏ విధంగా పూర్తి చేశారో చెబితే, మీరు గ్రాఫిక్స్ ఏంటి అమరావతిలో గ్రాఫిక్స్ అని చెప్తున్నారు కదా, అమరావతి గ్రాఫిక్స్ లో మీరైతే ఇడ్లీ పాత్ర రాజధాని, లేకుంటే సింగపూర్ రాజధాని, శ్రీలంక రాజధాని, ఎక్కడికి పోతే అన్ని రాజధానులు తీసుకొచ్చి కట్టారు కదా, ఏమున్నాయో చెబితే ఒక్క సచివాలయము, తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు తప్ప. వినండి మేడం, బేగం గారు పూర్తి నా క్వశ్చన్ పూర్తి కాలేదంటున్నా. హనుమంత్ గారు క్వశ్చన్ చాలా పెద్దగా ఉందండి. హనుమంత్ గారు మీరు ఆన్సర్ చేస్తున్నట్టు ఉంది దానికి. మేము ఒకటి కూడా కట్టలేకపోయాం. ఓకే, మీరు చెప్పండి. ఎక్కడ కట్టారండి? 3 రాజధానులు అన్నారు కదా, చెప్పండి. పోలవరం అంటున్నారు 70%. ఓకే, మేము 70% చేసాము, మిగతాది మీరు ఎవరు చేశారు, ఎప్పుడు చేస్తున్నారు మీరు? పర్సెంట్ నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కానట్టు మాట్లాడితే ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు? అలాగే ఇంకా క్వశ్చన్ చెప్తున్నారు, మీకు ఆన్సర్ రాదు చెప్పడానికి. ఇంకా ఏమైనా చెప్తే మీరు న్యూస్ ఛానల్స్ హనుమంత్ గారితో మనం మాట్లాడదాం. హనుమంత్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ అవనివ్వండి, నేను మాట్లాడేది. మంచినీరు కూడా లేని గ్రామాలు ఉన్నాయి, మీరేమో నేను సచివాలయాలు పెట్టేశాను, వాలంటీర్లు పెట్టేశాను అంటున్నారు. సైడ్ కాలువలు కూడా తీయడానికి గతి లేదు ఈ ప్రభుత్వంలో. సచివాలయాలు కట్టారు, ఎందుకు కట్టారండి? ఏం చేస్తున్నారు? మంచి నీళ్లు లేవు, సైడ్ కాలువలు కనీస అర్హతలు కూడా లేవు. మేము అభివృద్ధి చేసాం, ఇది చేసాం అంటారు. అలాగే ఇప్పుడు చెప్తున్నారు ఈ మంగళగిరిలో ఇప్పుడు సార్ చెప్పినట్టు, కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు, రామకృష్ణ రెడ్డి గారు మన ఎందుకు వెళ్ళిపోయారండి? రీసెంట్ గా ఆయన వెళ్ళిపోయారు ఎందుకు? అందరికి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అయినా కూడా వైసీపీ ప్రభుత్వంలో చెప్పుకున్నట్టు మన టీడీపీ ప్రభుత్వంలో మనం చెప్పుకోలేకపోతున్నామండి. వాళ్ళు చెయ్యని అబద్ధాన్ని కూడా చాలా చక్కగా వర్ణించి చెప్తారు. ఈ విషయంలో మాత్రం వాళ్ళకి చాలా బాగా చెప్పొచ్చు. అలాగే ఒక మాట కరెక్ట్ గా అన్నారు వైసీపీ నాయకులు, ప్రజలు నిర్ణయిస్తారు ఏ విషయాన్నైనా అన్నారు. ప్రజలు జాతి భవిష్యత్తు పట్ల గౌరవం ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. మీరు చెప్పినట్లు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రేపు ఎలక్షన్ లో ఎలా ఉండదో అది మీకే తెలుస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ హెల్దీ రాజకీయాలు అని చెప్పి నేను చెప్తుంది అదే ఇందాక నుంచి. హెల్దీ రాజకీయాలు చేయాలి. ఆ నాయకుడు వచ్చి ఈ పార్టీలో చేరిన ఈ ఆంధ్ర రాష్ట్ర ఓటర్లకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏ పార్టీలో నుంచి ఎవరు వచ్చినా కూడా మీరు మీ స్థాయిలో మీరు మీ నాయకుడి కోసం కష్టపడండి, కానీ ఎక్కడా కూడా నేరాలు కానీ ఇలాంటి కొట్టుకోవడాలు కానీ చేయమాకండి. హెల్దీ రాజకీయాలు చేయండి. ఆనాడు మన రామారావు గారు పెట్టిన పార్టీని నమ్ముకొని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హెల్దీ రాజకీయాలు చేస్తారో అలానే చేసి మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా. బేగం గారు అంటే ప్రజలకి చెప్తున్నారు, ఓకే మీరు సరైన నాయకుడిని ఎన్నుకోండి అని చెప్తున్నారు. బట్ అక్కడ పోటీ చేయాలనుకుంటున్న నాయకుడే లేకపోతే ఇంకా హెల్దీ రాజకీయాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఆ నాయకుడిని ఎలా ఎన్నుకుంటారు?
ఎందుకు లేరండి నాయకులు? ఎందుకు లేరు నాయకులు? ఇప్పుడు మైలవరంలో చూసుకుందాము. దేవినేని ఉమా ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు వసంత వచ్చారు. మరి టికెట్ ఎవరికి ఇస్తారో తెలీదు. ఎప్పటి నుంచో దేవినేని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఇస్తామని, జనసేన వచ్చిన వాళ్ళని ఇస్తామని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదండి. ఎవరు సామర్థ్యత, ఎవరు ఏ విధంగా ప్రజలు కష్టపడగలుగుతారు అని చెప్పి మన అధిష్టానం నిర్ణయిస్తుంది. మీరు ఇప్పుడు రాగానే ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో తీసుకుంటాం, బీజేపీలో నుంచి అలా ఏం ఉండదు. ఎవరు ప్రజల సమస్యలపై పోరాడగలుగుతారు అని చెప్పి మా నాయకుడు అధిష్టానం, మా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇద్దరు కూడా ప్రతి విషయాన్ని గమనించిన తర్వాతే ఎవరికి సీట్ ఇవ్వాలనే ఆలోచనలో వస్తారు. అలాగే ఎప్పటి నుంచో ఉన్న మన దేవినేని ఉమా గారిని కూడా ఎక్కడా కూడా తగ్గించే పరిస్థితి ఉండదు. ఆయనకు కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది సీటు ఎవరికి ఇస్తారు అనేది చెప్పేది మన అధిష్టానం చెప్తుంది. అది మేము చెప్పకూడదు కాబట్టి మీకు ఈ రోజు నాయకుడికి ఇస్తారని చెప్తున్నాం. రైట్. హనుమంత్ గారు, ఏంటి మరి ముద్రగడ వ్యవహారం ఎక్కడి దాకా వచ్చింది? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అని అంటున్నారు. ఒకవేళ రెండు పార్టీల అధినేతలు అంటే ఇక్కడ కుప్పం నుంచి చంద్రబాబు అండ్ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ కూడా మీ అధినేతల్ని నించోపెట్టి అధినేతల్ని ఓడించడానికి మీరు ఎటువంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు? మేడం, మేము ఒకరి మీద కక్షపూరితము ఇంకొకటి మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందింటే ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమంగానే అభివృద్ధి జరిగి ఉంటేనే మాకు ఓటు ఏమని అడుగుతున్నాం. అందుకే 175 కాన్స్టిట్యున్సీలు ఏదైతే గెలవాలనే లక్ష్యంతో, అది చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కావచ్చు, అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఆయన ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడో ఆయనకే తెలియదు. పాపం 24 సీట్లు ఇచ్చినా మనకు సరైన కార్యవర్గం లేదు, బూత్ స్థాయి మెంబర్లు లేరు. ఓకే, ఫస్ట్ భీమవరం అనుకున్నారు, బట్ ఇప్పుడు పిఠాపురం అవ్వచ్చేమో అని కూడా అనుకుంటున్నారు కదా, పిఠాపురం నుంచి కూడా పోటీ చేయొచ్చేమో అని. సో అక్కడ ఇక్కడ అధినేతల్ని మీరు ధీటుగా ఓడించడానికి ఎటువంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు, ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు? మేడం, ఎవరైనా ఏ కాన్స్టిట్యున్సీ అయినా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని అక్కడ ఎవరు పోటీ చేసినా, మా ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా వాళ్ళని గెలిపించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనునిత్యం పనిచేసేదానికి రెడీగా ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేకుంటే లోకేష్ గారైనా, ఇంకా ఎవరు పోటీ చేసినా. ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడినట్టుగా ఎస్, ఖచ్చితంగా ఏదో నాయకులు మారిపోయేంత మాత్రాన్నే కార్యకర్తలు లేకుంటే గ్రామ స్థాయి నాయకులు మారే పరిస్థితి లేదు అనే విషయం ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకనంటే జమ్మలమడుగులో 2015లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి గారు గెలిచి తెలుగుదేశం పార్టీకి పోయిన తర్వాత, మినిస్టర్ పదవి పొందిన తర్వాత ఆ రెండు పార్టీలు ఈ జమ్మలమడుగులో ఏజెంట్ను కూడా కూర్చోబెట్టుకోలేరు అని చెప్పిన పరిస్థితులలో, ఆ పరిస్థితుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితులు కల్పిస్తే, ఆ పరిస్థితుల నుంచి వాళ్ళిద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే దాదాపు 53,000 ఓట్లతో ప్రజలు తీర్పిచ్చారు. ఏ ఒక్క నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి నాయకులు వచ్చేంత మాత్రాన్ని ప్రజలు చాలా విఘ్నులు. ఖచ్చితంగా రెండు పార్టీలు, ఈ పార్టీలోంచి ఎమ్మెల్యే పోయి ఆ పార్టీలో చేరి ఇద్దరు కలిసి పోటీ చేసినా కూడా అటువంటి పరిస్థితి లేదనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. అటు పార్టీలో మారిన తర్వాతనే ఎమ్మెల్యే అవ్వలేకపోతానే కార్యవర్గం అంతా పోతుంది, నాయకులు అంతా పోతారు, కార్యకర్తలు అంతా పోతారు అనేది శుద్ధ అబద్ధం అనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. హెల్తీ రాజకీయాల గురించి మేడం ఏదో ఎన్టీ రామారావు గారి పార్టీ గురించి చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తా ఉన్నారు. అమ్మా, పరిటాల రవి అనే వ్యక్తి లేకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, పరిటాల రవి వ్యక్తి చనిపోయిన తర్వాత 4 బస్సులో 10 బస్సులో కాల్చకుంటే ఎందుకురా బాబు మనం ధర్నాలు చేసేది, ఇవన్నీ అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం గురించి. ఆయన కో బ్రదర్ అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ధర్నాలు చేస్తే బస్సులు కాల్చాలా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారిని ఆయన సహోదరుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు. ఈ విషయం మనం చెప్పింది కాదు, నేనేదో కల్పించి చెప్పింది కాదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ధర్నా చేస్తే ప్రభుత్వ ఆస్తులను బస్సులను కాల్చాలనే విధానం చంద్రబాబు నాయుడు గారు. ఆయన హెల్తీ రాజకీయాలు తీసుకొస్తానని బేగం గారు ఏ విధంగా చెప్తున్నారో, మరి ఆమె విజ్ఞత ఏమైందో నాకైతే తెలియదు. కానీ మా తల్లి, మా తల్లి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటో చెప్తున్నాను.
చంద్రబాబు నాయుడు గారు తెలుసండి. ఆలోచన మీరు విధానం చెప్తే ఏంటో వినే చెప్తున్నా. పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. చంద్రబాబు సరే, నాయుడు గారు ఎలా సరేలేండి మేడం. ఉన్నారో, రామారావు గారు సరేలేండి మేడం. అప్పుడు ఎలా అది- ఉన్నారో, అప్పుడు ఎలా అందుకే మేడం. పెట్టారో అవన్నీ ప్రజలందరికీ తెలుసండి. వైఎస్ఆర్ ఈరోజు కాంగ్రెస్ మీరు పార్టీ వచ్చి తరపున చంద్రబాబు గెలిచిన నాయుడు 23 గారి మంది ఆలోచన ఎమ్మెల్యేలు ఎలా చూసుకుంటే ఉంటుంది అని మీరు మీకు అవే చెప్తే ఇచ్చారు, వినే గుర్తుపెట్టుకోండి. పరిస్థితిలో రైట్, రైట్. ఆంధ్ర రాష్ట్ర లక్ష్మణ్ ప్రజలైతే గారు. లేరండి. రైట్, ఆంధ్ర మళ్ళీ రాష్ట్ర మాట్లాడదాం. ప్రజలైతే మీరు ఉన్నారో చెప్పే లేరో విధానంలో వినడానికి ఉన్నారో లేరో లేరండి. 24 ఎలక్షన్లో తెలుస్తుంది మేడం. తెలుస్తుంది అంతే కదా. కదా. ఎందుకు మరి ఈ రోజు ఇప్పుడు ఎందుకు మీకు మాట్లాడుతున్నారు మీరు? చంద్రబాబు అదే నాయుడు మేడం. గురించి మాట్లాడే అర్హత కూడా లేదు వైసీపీ ఏం పార్టీకి. అర్హత? నాకు అర్థం ఎందుకంటే కాదా? రేపు చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితమయ్యే ఎల్టీ పార్టీ రాజకీయాలు అంటే గురించి చెప్తున్నా. మీరు మీ రేపు పార్టీ ఎల్టీ రాజకీయాలు అంటే చెప్తున్నా. భూస్థాపితమైపోయే ఏంటనేది? పార్టీ గురించి మాట్లాడితే వినే రైట్, పరిస్థితి రైట్. అదే బేగం గారు, విజయ్ హనుమంత్ ఎవరో, గారు. మీ పేరు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు. రైట్, బేగం గారు, హనుమంత్ గారు, మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మణ్ గారు. మాట్లాడినంత మాత్రాన్ని ఏం రాదులేండి మేడం. నేను అడిగిన పోలవరం గురించి మీరేదో అభివృద్ధి చేశారన్నారు కదా, చెప్తున్నారు. దానికి ఆన్సర్ చెప్పలేదు మీరు. 70%కు 5,000 కోట్ల రూపాయలతో ఏ విధంగా పూర్తి చేశారో పోలవరాన్ని, జేము చంద్రన్న పాటలు ఏ విధంగా పాటించుకున్నారో, అదే అమరావతిలో 15,000 కోట్లు ఖర్చు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు ఏదో దూకమని చెప్తున్నారు కదా. ఆ ఇడ్లీ పాత్ర రాజధాని ఎక్కడుందో మీరు నేను కలిసి వెళ్దాం. ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతాం మేడం. రోడ్లు నేను కూడా చూపిస్తానంటున్నా మీరేం అభివృద్ధి చేశారో. రైట్, రైట్, రైట్. రాజధాని కట్టడం చేత కాక రోడ్లు కూడా రైట్, బేగం గారు, బేగం గారు మళ్ళీ మాట్లాడదాం. హనుమంత్ గారు మళ్ళీ మాట్లాడదాం. రైట్, బేగం గారు, బేగం గారు, కూల్ కూల్, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మణ్ గారు చెప్తే ఎవరు వింటారండి? చెప్పమ్మా లక్ష్మణ్ గారు. 1% బేగం గారు. లేకపోయారు. ఏదో ఎన్నో అమౌంట్ తీసుకొచ్చి మీరు చేశారని చెప్తే వినే పరిస్థితిలో ఎవరు లేరు. రైట్, మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మణ్ గారు ఏమంటారు? అటు మైలవరం ఇటు పిఠాపురం కేంద్రంగా కొత్త పాలిటిక్స్ ఎలా ఉండబోతాయి అంటారు? అంటే ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు, వీళ్ళకి ధీటుగా ఈయనను మనం పార్టీలోకి తీసుకోవాలి, ఈయనని ఇక్కడ నుంచి దింపితేనే ఆయనని మనం ఓడించవచ్చు అన్న పాలిటిక్స్ అనేవి, అన్న లాజిక్స్ అనేవి అసలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? దీన్ని అసలు ప్రజలు పట్టించుకుంటారంటారు? లాజిక్ ఏం లేదమ్మా, మనీ లాజిక్ వేరే, నో లాజిక్. ఓకే సార్, అంటే ప్రజలు దాన్ని ఎలా ఎన్నుకుంటారంటారు? అంటే ఇప్పుడు అక్కడ సెలబ్రిటీని చూస్తారా లేకపోతే ముద్రగడ్డని చూస్తారా? ఇక్కడ మైలవరం, సరే మైలవరంలో దేవినేని నెహ్రూ ఉన్నాడు. పార్టీకి ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నాడు అతను. అరెస్ట్ అయ్యాడు, జైలుకు పోయాడు. ఇప్పుడు అతనికే ఎసురు పెట్టే విధంగా అతనికి అపోజిట్ ఉన్నటువంటి లీడర్ను తీసుకొచ్చి పార్టీలో చేర్పించుకుంటే అతని పరిస్థితి ఏంటి? మరి అతని పరిస్థితి ఏంటి? ఆ విధంగా ఓటర్లు అక్కడైతే ఎవరైతే ఆయనతో ఉన్న ఫాలోవర్స్ అందరూ కూడా, ఒకవేళ రేపొద్దున ఈయనకు టికెట్ ఇస్తే వసంతకు, వాళ్ళందరూ వసంతకు చేయని అనగలుగుతారా? అనలేరు కదా. ఇప్పుడు సమస్య వస్తుందమ్మా, అంత ఈజీ కాదు సర్దుబాటు చేయి. నాయకులు సర్దుబాటు అవుతారు. ఇందాక మన కిరణ్ గారు చెప్పినట్టు కార్యకర్తలు సర్దుబాటు చేసుకోలేరు, వాళ్ళు జీర్ణించుకోలేరు కొన్ని అంశాలు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు ఎక్కువ నాయకుల కంటే లోకల్ గా. ఇప్పుడు చూడు, ఇప్పుడు మీరు ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చి ఆయన ఏదో పిఠాపురం నుంచి పోటీ చేస్తాడేమో పవన్ కళ్యాణ్, ఆయన ఓడగొట్టాలా అని ముద్రగడని తీసుకొస్తారు. అంటే రాజకీయ వ్యూహము చేస్తారు ఎవరైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలంటే వాళ్ళ చెల్లెల్ని అక్కడ పోటీ చేపించాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా? జరుగుతాయి. ఓడిపోతుందిలో తర్వాత సంగతి. ఆ ప్రయత్నాలు చేస్తారా లేదా? చేస్తారు. రాజకీయ వ్యూహంలో భాగం అది. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన 5 సీట్లు ప్రకటించారు, కానీ తన సీటు ఏందో ఎక్కడో ఏమో ఏమి చెప్పలేదు ఇప్పటి వరకు, ఎక్కడ పోటీ చేస్తారని. అసలు అసెంబ్లీకి పోటీ చేస్తాడా, పార్లమెంట్ పోతాడా అనేది కూడా చర్చ నడుస్తుంది. అందువల్ల చెప్పలేం కదా. చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మూడు పార్లమెంట్ సీట్లు అన్నాడు, 3లో 2 పలానా అభ్యర్థులు అని బయటికి పేర్లు వస్తున్నాయి, కానీ 3 రావటం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, ఎలా వెళ్తారు? ఇప్పుడు 2 పార్టీలు, అటు 2 గ్రూప్, ఒక ఇటువైపు వైఎస్ఆర్సీపీ కానీ అటువైపు తెలుగుదేశం జనసేన వైపు కానీ పక్కా క్లారిటీతో ఎవరు లేరు. ఇప్పుడు ఇంతటితో అయిపోదు. ఇంకా రాజకీయ అంటే తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ వచ్చే వాళ్ళు ఉంటారు, ఇంకా టికెట్ పూర్తిగా ప్రకటించలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా మిగతా విషయాల్లో కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ప్రకటించిన తర్వాత మళ్ళీ అటోలు ఇటుగా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్. నామినేషన్ మీరు ఒక విచిత్రమైన విషయం మీరు నమ్మరు. జెండా పైన ఒక పార్టీ జెండా ఉంటే నామినేషన్ చివరి రోజు వేరే పార్టీ తరఫున పోయి నామినేషన్ వేసి డప్పులు కొట్టుకుంటూ ఆ జెండా తీసేయడం మర్చిపోయి పోయి నామినేషన్ వచ్చి మళ్ళీ ఆఫీసులో కూర్చున్నారు. నేను చెప్పాలా?
మరి ఏం చెప్పాలి చెప్పండి? సిగ్గు శరం ఏమైనా ఉంటాయా? రాజకీయ నాయకులు ఉన్నాయా? ఇది పరిస్థితి. సార్ ఫస్ట్ లిస్ట్ లోనే ఈ విధంగా ఉంటే సార్ ఓడించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి, లేదు నారా లోకేష్ గారిని ఓడించాలి, అలాగే వాళ్ళకు ఉంటది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఎక్కడ ఎలా ఓడించాలి ఏమిటి అని ఉంటది. లేకుండా ఏముంటది, ఊహ్యాలు ఉంటాయి, పని చేయాలి కదా. ఇప్పుడు వేంపల్లి సతీష్ రెడ్డి, ఆయన తెలుసు మన హనుమంతరెడ్డి గారికి సతీష్ రెడ్డి గురించి. సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ జీవితం స్టార్ట్ అయ్యి 3 సార్లు పోటీ చేసి రాజశేఖర రెడ్డి గారి మీద ఫైట్ చేసి ఆ కేసులు పెట్టుకొని చాలా అగేనెస్ట్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి రాజకీయ రంగంలో ఎదిగినోడు. చంద్రబాబు నాయుడు ఆయన్నే నమ్మకుండా, విశ్వాసం చూపించకుండా, అతన్ని అంత కష్టాలు పడినా కూడా సరే ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు, డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చాడు, అది వేరే అంశం. తర్వాత అనుమానపడి అతన్ని అవమానపరిస్తే అవమానం తట్టుకోలేక రాజకీయంగా 4 ఏళ్ల నుంచి సైలెంట్ గా ఉండిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే పోయి ఆయన పార్టీలో చేరాడు. అంటే ఎవరి మీద శత్రుత్వం వహించారో 25 సంవత్సరాలుగా అదే పార్టీలో పోయి చేరాడు. మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు క్లాస్ పెట్టారు. రవి గారు ఏంటి ఏపీలో పొత్తులపైన ఇంకా మీకు ఎటువంటి క్లారిటీ రాలేదు? మీరు మాత్రం 370 టార్గెట్ పెట్టుకున్నారు, ఖచ్చితంగా మేము కుంభస్థలాన్ని కొడతామని అంటున్నారు. బట్ ఇంకా పొత్తులపైన ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు? ఎందుకంటే సెకండ్ లిస్ట్ కూడా ఇంకా టీడీపీ రిలీజ్ చేయాలి, మీకోసం వెయిట్ చేస్తోంది. సో నిన్న మొన్నటి వరకు అయితే క్లారిటీ వచ్చేస్తుంది అని అన్నారు రవి గారు. ఒకసారి దానికి వచ్చే ముందు 2009లో శ్రీదేవి గారు పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారండి. రాజశేఖర రెడ్డి గారి హవాలు పోటీ చేస్తే 2009లో ఆయన ఓడిపోయారు. ఆయనకి సెకండ్ ప్లేసో థర్డ్ ప్లేసో వచ్చింది. అలాగే 2014లో ఏమైందంటే 2014లో పిఠాపురం నియోజకవర్గంలో అప్పటి వరకు పనిచేసుకున్నటువంటి వర్మ గారు ఆయన టికెట్ ఇస్తారని చెప్పేసి అప్పటి వరకు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి అన్ని ఖర్చు పెట్టిన పైలాన్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఆయనకి టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు పోతుల విశ్వం గారిని కైట్ కాలేజ్ చైర్మన్ ఆయనకి ఇచ్చారు టికెట్. ఇప్పుడు అప్పుడు ఏమైంది ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను మోసం చేశారని వర్మ గారు ఇంటికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ తిరిగారు. ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇండిపెండెంట్ గెలిచారు, మిగతా వాళ్ళు ఓడిపోయారు. ఇండిపెండెంట్ గెలిచారు. సో నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం, రేపు రకరకాల విచిత్రాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇంకో విచిత్రం కూడా చెప్తాను మీకు. 2014 మేము టీడీపీ పొత్తులో కూడా పోటీ చేసినప్పుడు సరే మాకు 25 ఇస్తా అన్నారు, తర్వాత 15 అన్నారు, తర్వాత 13 అయింది. 13లో శ్రీదేవి గారు 13 బీఫామ్ ఇచ్చారు, కేవలం కమలం ఉండాలి, పొత్తులో భాగంగా ఆ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లో సైకిల్ ఉండకూడదు కదా. ఏం చేశారు తెలుసా, 3 నియోజకవర్గాల్లో సైకిల్ టీడీపీ బీఫామ్ ఇచ్చేసారు వాళ్ళ క్యాండిడేట్ కి. సో ఆ ఈవీఎం లో కమలం ఉంది, సైకిల్ ఉంది, 2 ఉన్నాయి. మళ్ళీ మేము మిత్రపక్షాలు. సో ఇటువంటి గజకన్నా టక్కు టమారా విద్యలో చాలా చూస్తాం. ఒక్కొక్క పార్టీకి రకరకాల వ్యూహాలు. పొత్తులో ఉన్నంత మాత్రాన పొట్టలో కత్తులు పెట్టుకుంటే ఆ పొత్తు పెటాకులు అవుతాయి, లేకపోతే రకరకాలే అవుతాయి. ఎందుకంటే వాళ్ళు అంటారు మా ఒత్తిడి అంటారు, అక్కడ మా దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్యకర్త ఒత్తిడి అండి, తప్పదు కదా. సో ఇన్ని చాలా చూడబోతున్నాం. సరే మీ ప్రశ్నకి ఓకే, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము జనసేనతో పొత్తులో జనవరి 16, 2020లో పొత్తులోకి వెళ్ళాం. అప్పుడు మేము ఉమ్మడికి ఇచ్చిన స్టేట్మెంట్ టీడీపీ వైసీపీ 2 ఒకే తాను మొక్కలు, 2 అవినీతి పార్టీలు, కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం రావాలి. కేంద్రంలో ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నీతి నిజాయితీని పరిపాలన అందిస్తే అటువంటి పరిపాలన రాష్ట్రం రావాలి. ఇసుక, మద్యం, కుంభకోణం ఇటువంటి లేనిటువంటి రావాలి. మేము ఉమ్మడిగా తీర్మానం చేసుకున్నాం, ముందుకెళ్దాం అనుకున్నాం. మేము అలా ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు 1 సైడ్ లవ్ స్టోరీ ప్రతిపాదన పెట్టారు కుప్పం వేదిక. అది చూసి మా యొక్క మిత్రపక్షం స్పందించి వడివడిగా నెమ్మదిగా 1 సంవత్సరానికి ఫైనల్ గా ఆయన సంకలం ఆయనతో పాటు వెళ్ళారు. సో ఇప్పుడు పరిస్థితి మేము మా యొక్క అధిష్టానం యొక్క ఆదేశం 175 నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంట్ కి మేము పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాము. అన్ని స్థాయిలో ఎలక్షన్ కార్యాలయాలు కూడా ఓపెన్ చేశాము. అలాగే ఆశావాహుల జాబితా కూడా 3000 పైచీలకు, ఈ 200 నియోజకవర్గాల్లో 3000 పైచీలకు ఆశావాహు జాబితా వచ్చాయి. దీనికి ఢిల్లీ నుంచి పార్టీ కార్యాలయం నుంచి కూడా ప్రతి కార్యకర్తకి ప్రతి నియోజకవర్గంలో ఎవరెవరైతే బాగుంటుందని చెప్పి అభ్యర్థుల యొక్క సేకరణ, అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నారు.
ఇవాళ రేపు రాష్ట్ర కార్యాలయంలో కూడా దాని మీద మేధోమథనం చేస్తున్నారు మిక్కులు కూర్చొని. సో మేమైతే 175 20 స్థానాలకి ముందుకు వెళ్ళిపోతున్నాం. పొత్తులు ఎత్తులు ఏదైనా ఉంటే కేంద్ర నాయకత్వం దాని మీద క్లారిఫికేషన్ ఇస్తుంది. సో మేమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గ్రామాన చేరే శ్రీదేవి గారు. ఆ విషయాన్ని మేము ఏదైతే కరోనా టైంలో టీకాలు వేసినా, లేకపోతే మోదీ బియ్యం ఉచితంగా రేషన్ ప్రతి నెల ఇస్తున్నా, లేకపోతే ముద్రా రుణాలు 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసినా, ముద్రా రుణాలు 30 లక్షల కోట్ల ముద్రా రుణాలు ఇచ్చినా, లేకపోతే రైతులకి దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు 6,000 రూపాయల చోటు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తున్నా, లేకపోతే గృహ నిర్మాణానికి 1,80,000 దేశవ్యాప్తంగా 4 కోట్ల నిర్మాణాన్ని చేసినా, లేకపోతే ఏదైతే డ్వాక్రా సంఘాలు ఈ సంఘాలన్నిటికీ 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చి అయితే గ్యాస్ లేనటువంటి పేద బడుగు బలిగిన వర్గాలకి మహిళలకి 11 కోట్ల మంది ఓకే, కానీ మీరు పొత్తుల గురించి అయితే ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. అధిష్టానం నుంచి పొత్తుల గురించి అసలు ఒక క్లారిటీ అనేది ఇంతవరకు రావట్లేదు. ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు లిస్ట్ రెడీ చేసుకొని నెక్స్ట్ రిలీజ్ చేయడానికి. బట్ బీజేపీ నుంచి ఏదైనా ఆన్సర్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. రేపు ఎల్లుండి ఢిల్లీ కూడా వెళ్తారని మాట్లాడుతున్నారు, కానీ అది ఏది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. దానికి మీరు ఇంకా ఆన్సర్ చెప్పట్లేదు. పొత్తు ఉందా లేదా అసలు? ఎవరు వెయిట్ చేస్తారు మేడం? మీకు ఎవరు చెప్పారు వెయిట్ చేస్తున్నామని? మీకు ఎవరు చెప్పారు? బేగం గారు వాళ్ళు కూడా లిస్ట్ రిలీజ్ చేయాలి కదా. అలా వెయిట్ చేసిన వాళ్ళైతే ఆ 99 పేర్లు 118 అనౌన్స్ చేయరు కదా. ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు, ఎవరు రాజకీయం. ఇప్పుడు దీనిలో కూడా రాజకీయం ఉంటుంది శ్రీదేవి గారు. మీరు గమనించాల్సింది ఏ పార్టీకి ఆ పార్టీకి రాజకీయం ఉంటది. సో వాళ్ళు అనౌన్స్ చేసుకుని వెళ్తారు. అసలు మేము టీడీపీతో పొత్తు చర్చ చేస్తానన్నమాట చంద్రబాబు నాయుడు గారు కానీ మా రాష్ట్ర నేతలు మా జాతిని ఎవరని చెప్పారు? అసలు ఏ లేదు కదా. ఎవరు సృష్టించారు ఇది? మీడియా సృష్టించింది. ఎవరు చెప్పలేదు కదా. అసలు మేము చర్చ లేదు. టీడీపీతో మాకు సంబంధం లేదు. మాకు సంబంధం వల్ల జనసేనతో వాళ్ళు ఎన్డీలో ఉన్నారు కాబట్టి, కానీ ఇప్పుడు లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఉన్నారో లేదో తేల్చాల్సిన బాధ్యత కేంద్రాన్ని. ఎందుకంటే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను లేరు లిస్ట్ అనౌన్స్ చేశానంటే సమంజసంగా ఉండదు. మేము డిసిప్లిన్ పార్టీ గారు మేము అడిగాం కేంద్ర నాయకత్వాన్ని ఏం చెప్పాలో చెప్పండి అన్నాం. సో అందుకనే ఈ గొడవ మాకు లేదు. మేము అన్ని నియోజకవర్గాలు ముందుకెళ్తాం శ్రీదేవి గారు. రైట్ అండి. చర్చలో పాల్గొనేందుకు ఉప్పల లక్ష్మణ్ గారికి, అలాగే హనుమంత్ రెడ్డి గారికి, షేక్ జానీ బేగం గారికి, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ రిలీజ్ జాబితా రిలీజ్ చేసిన తర్వాతనే జంపింగ్లు అటు నుంచి ఇలా ఉంటే, ఇంకా సెకండ్ జాబితా రిలీజ్ తర్వాత ఇంకెన్ని జంపింగ్లు ఉంటాయి, ఇంకెన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయో చూద్దాం. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. నమస్తే.